గంజాయి డ్రగ్స్ నిర్మూలనపై ప్రజల సంతృప్తి. 2019 నుంచి 2024 మధ్యలో ఆనాడు ఉన్న ప్రభుత్వం గంజాయి సాగు చేపించి ఎలా యువతను నాశనం చేసిందో మనం చూసాం. ఆ యువతకి గంజాయి అలవాటు చేసి వాళ్ళ బొక్కసాలు నింపుకోవడానికి వాళ్ళని ఏ రకంగా నాశనం చేశారో, ఎలా వాడుకున్నారో చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి మీద ఉక్కుపాదం మోపి గంజాయి సాగు ప్లేస్లో కాఫీ పంటలు సాగు చేస్తూ ఆ గిరిజనుల అభివృద్ధికి ఎలా తోడ్పడుతున్నారో చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ గారు గంజాయి వద్దు బ్రో అన్న స్లోగన్తో నిత్యం పర్యవేక్షిస్తూ గంజాయిని రూపుమాపి గంజాయి స్మగ్లర్స్ ని తొక్కి తాటతీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నిర్మూలనకి కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలని 70% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన 30% పై కూడా దృష్టి పెట్టాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ప్రణాళికలపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పూర్తిగా అరికట్టే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎన్జీఓల ఆధ్వర్యంలో డి అడిక్షన్ కేంద్రాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలి. డ్రగ్స్ పై విద్యార్థులు అవగాహన కలిగించేలా కేజీ నుంచి పీజీ వరకు డ్రగ్ ఫ్రీ ఏపీ కరికులం అమలుకు చర్యలు తీసుకోవాలి. ఈగల్ యాప్ను లీప్ యాప్కు అనుసంధానించాలని ఆదేశించారు. గంజాయి డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టినట్లు తెలిపారు. జీరో గంజాయి సాగు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్కార్డ్ ప్రణాళికతో పూర్తిగా అనుసంధానం కావడం జరిగింది. ప్రణాళికాబద్ధంగా గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణా నెట్వర్క్లను ధ్వంసం చేసినట్లు అధికారులు వివరించారు. గంజాయి డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో ఇతర రాష్ట్రాలకు ఏపీ నమూనాగా నిలిచిందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 1721 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి 4421 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 40,000 ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు 35,400 అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ప్రజల్లో గంజాయి డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించినట్లు తెలిపారు.